చాలా బాగా పులిహార కలుపుతా ఉన్నారు. నేను ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను. చాలా నో డౌట్ అబౌట్ ఇట్. వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ ఎఫెన్స్. వీళ్ళ నాయకుడు వచ్చి కాపు అనేటువంటి కమ్యూనిటీని ప్రొజెక్ట్ చేస్తూ గతంలో సుధాకర్ గారు ఒక దళిత డాక్టరు చనిపోతే పలకరించలేదు. వీధి సుబ్రహ్మణ్యం గారిని ఎప్పుడు వెళ్ళి ఆ సమస్యల గురించి వాళ్ళ అధికారంలో ఉంటే, అనంతబాబు ఎమ్మెల్సీగా ఉంటే వాళ్ళని ఎప్పుడు ప్రశ్నించలేదు, వాళ్ళని ఎప్పుడు జైల్లో పెట్టించలేదు. రెండో అంశం, ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చేసినందుకే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ మీరు కూడా అవే చేస్తారంటే మేడం సార్ దీనికోసం మాట్లాడితే నేను సంతోషమే మాట్లాడతా. దాని సమాధానం చెప్పాలా? నేను చెప్పనండి. మీరు మాట్లాడుతున్నారు, మీరు అవకాశం ఇస్తాను. నేను ఇక్కడ ఆ పాయింట్ కి వస్తున్నాను. వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేవలం అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో కులాలను ఆపాదిస్తూ రాజకీయం చేయడం కోసం కొంతమంది కాపు నాయకులను తీసుకొచ్చి ఇక్కడ యాగి చేస్తూ ఉన్నటువంటి అంశం చూస్తానే ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే జూపూడి ప్రభాకర్ గారు, లేకపోతే ఇంకా పేరు నాని గారు, లేకపోతే ఇంకా రాంబాబు గారు, వీళ్ళందరూ మేము చూసామని చెప్తా ఉన్నారు. అండ్ కాల్ చేసామంటున్నారు, బూడిదైపోయింది అంటున్నారు, కృష్ణానదిలో కలిపారంటున్నారు. నేను సిట్టోళ్ళని బతిలాడో ఏదో ఒకటి చేసో భంగపడో వీళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నాను. వాటివన్నీ ఇచ్చి మీరు వచ్చి నిజాలు చెప్పండి, సాక్ష్యం తప్పులేదు, న్యాయం చేద్దాం. సాయి కృష్ణ గారికి తప్పేముంది దీంట్లో? మనం ఎక్కడో కూర్చొని చూసినట్టుగా దైవాంశ సంభూతుల్లాగా మనం అసలు ఏమి చేయనట్టుగా గురిగించ సామెతలాగా ఈ రోజున అదేదో బ్రహ్మ పదార్థం లాగా ప్రజాస్వామ్యం ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో అనేక ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, అనేక అంశాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనం చర్చించుకోవాలంటే చర్చిద్దాం. ఇక్కడ సాయి కృష్ణ గారికి మేము న్యాయం చేశామా లేదా, ఎవరు ఎలిగించారు చాటారని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రమ్మనండి. 41A ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అభియోగాలు వచ్చినాయి. మేము ఎప్పుడైనా ఆయన ఎక్కడన్నా ఇప్పుడు అరెస్ట్ చేశామా, ఏమన్నా చేశామా? ఈ రోజున సాయి కృష్ణ గారు వారి మీద మాకు చెప్పుతుంది, ఎందుకు దళితులను పలకరించలేదు అక్కడ తెలంగాణలో? మరి ఇప్పుడు మీరు క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? గురునాథం గారు, మీరు క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? కొన్ని పాయింట్లు చెప్పాలా సార్? ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించినప్పుడు నాగరాజు గారిని రేపు పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రీకన్స్ట్రక్ట్ చేస్తారు. దాంట్లో అన్ని అంశాలు కూడా బయటకు వస్తాయి. దాంట్లో వాస్తవాలు బయటికి తీస్తాం. తప్పకుండా ఎవరైనా సరే దాంట్లో దోషులుగా తేలితే వాళ్ళ మీద చర్యలు కంపల్సరీ తీసుకుంటాము. హత్యానేరం కింద కేసు కూడా బనాయించడం జరిగింది. అన్ని జరుగుతా ఉన్నప్పుడు వీళ్ళు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా సాక్షి పేపర్లో పొద్దున్నే గొడ్డలి పార్టీ వాళ్ళు వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఏదో గుండెపోటు వచ్చి చచ్చిపోయిందని చెప్పి 10-11ంటికి వాళ్ళ టీవీ మీడియాల్లో హత్యగా వింపబడుతుందని చెప్పి సాయంకాలానికి గొడ్డలతో నరికారని చెప్పి ఆ రక్త మార్కలన్నీ కూడా చేసేసి ఈ విధంగా 3-4 సంవత్సరాలు బాబాయికే న్యాయం చేయని వాళ్ళు, అమ్మకే అన్నం పెట్టని వాళ్ళు పట్టుచీర పెడతారా పిన్నమ్మకి? ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారు? ఏదో పెద్ద న్యాయం చేసేసినట్టుగా కులాన్ని ఆపాదిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మాట్లాడచ్చండి, మీరు మాట్లాడచ్చు. కులం మీరు తీసుకురావట్లేదు పాపం. మరి ఇప్పుడు మేము ఎక్కడ తెచ్చాం మేడం? ఎవరి కులం తెచ్చాం మేము? పవన్ కళ్యాణ్ గారి మీద పుట్టగాల్సిన ఎత్తుమేస్తుంది మీరు. మీరందరూ దళితులు కదా. కుటుంబం మాట్లాడింది ముందు వెనక తెలుసుకుని మాట్లాడండి. ఆ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ మేనమాం గారు, వాళ్ళ పెద్దమ్మ గారు మీడియా ముందుకొచ్చి నా బిడ్డ చచ్చిపోయాడు, అస్థికలన్నా ఇవ్వండి, కార్యక్రమాలు చేసుకుంటాం, మేము జనసేన, మేము కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం, మా రంగా గారే బతుకుంటే గనక ఒక్కొక్కళ్ళ తాట తీసేవాడని వాళ్ళ మేనమాం గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ రంగంలో
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడితే ఏం చెప్పారు మేడం? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే తల్లి ఏం చెప్పింది ఇప్పుడు? అదే తల్లి ఏం చెప్పింది మేడం? మీరు గతం ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్టేట్మెంట్ ఏం చెప్పింది మేడం? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా ఆ కుటుంబాన్ని పిలిచి మాట్లాడలేకపోయారు. ఎందుకని మాట్లాడలేకపోయారు? అవునమ్మా. అప్పటిదాకా సోయ రాలేదా? ఎవరు? మీరు సుధాకర్ విషయంలో ఏం మాట్లాడారు? దాని గురించి ఎందుకయ్యా? దీని గురించి మాట్లాడు బాబు. మీరు ఏం మాట్లాడారు? మీరు మీ ఎంపీ మాజీ ఎంపీ పోలీసులు కొట్టాడు. దాని గురించి చెప్పండి అమ్మా. పోలీస్ స్టేషన్ దౌర్జన్యం చేశాడు. దాని గురించి చెప్పండి. సంవత్సరాల మా పాలన ఏంటో ప్రజలు చూసారులే గాని పరిపాలన చేశారు కాబట్టి 11 రెడ్ అయ్యారు. అవునా? 29కి 0 రెడ్ అవుతారు. అందుకే మీది ఈవీఎం గవర్నమెంట్ పరిపాలనలో ఆయన 11 మందికి ఎందుకు అయ్యారో ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు. సంతృప్తికరమైనటువంటి పరిపాలిస్తా ఉన్నాం. మేమందరం పలకరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మాకు సింపతి ఉంది. చాలా ఉంది. అందుకే మాకు సింపతి ఉంది కాబట్టి ఈ రోజున నాగరాజు గారు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కూడా తీసుకోవట్లేదని ఆ కుటుంబం అంతా వచ్చి రోడ్డు మీద అందుకనే మాట్లాడుతా ఉంది. చెల్లి గారు వచ్చి అమ్మగారు వచ్చి రోడ్డు మీద మాట్లాడుతా ఉన్నారు. అది చూసుకోండి. గురిగిందు సాగుతా అది చూడండి అమ్మా. ఇవన్నీ కాదు, ఇది చట్టం తనిపొత్తాను చేసుకొని పోతే కృష్ణ గారికి మేము సపోర్ట్ గా ఉంటాం. మీరందరూ కూడా నేను ఒకటే దయచేసి చెప్తా ఉన్నాను. పార్టీ వన్ ఏదన్నా సిట్టుని నేను అభ్యర్థిస్తాను. అయ్యా వీళ్ళందరికీ తెలుసంట నాగరాజు గారి గారితో పాటు వీళ్ళు ఉన్నారంట. వాళ్ళకి తగలబెట్టారంట. ఆస్తికులంట తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపారంట. మీ అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీరందరికీ తెలుసు. మీరు అక్కడ ఉన్నారు కదా. వచ్చి సాక్ష్యం చెప్పండి. మేము ఆయన ఇప్పుడు రాత్రి ఉరిశిక్ష చేయాలా? లేకపోతే ఇంకేదైనా అతన్ని ఎన్కౌంటర్ చేయమంటారా? నాగరాజు గారిని ఎన్కౌంటర్ చేయమంటారా? ఏంటి మీరు చెప్పేది? ఓవర్ నైట్ కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ. చట్టం ఉంది. చట్టం తన పొందాన్ని చేసుకొని పోతే మీరు గతంలో ఎందుకు చూసుకోండి. ఏం జరుగుతున్నాయో చూసుకోండి. తెలంగాణలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినట్టు అమ్మాయి రేపు కాబడితే చంపేస్తే అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ పెట్టాడు. దళితులు చాలా మంది చచ్చిపోయారు. చాలా మంది పుణ్యశీల గారు చట్టాన్ని పెట్టారా? ఒక్క నిమిషం గురునాథ్ గారు ఒక్క నిమిషం పుణ్యశీల గారు ఇప్పుడు మీరు ఈ కేసు గురించే మాట్లాడండి అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ కేసులో మీరు కులం ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవాళ ఒక నిమిషం గురునాథం గారు ఇవాళ చంద్రబాబు నాయుడు కర్నూలులో చెప్పాడు, చంపిన ఆయన కాపు కులమే, చనిపోయిన ఆయన కాపు కులమే. ఇక్కడ కులం ఎక్కడుంది? ఈ ఇష్యూలో కులం ఎందుకు రేజ్ చేస్తున్నారని అడుగుతున్నారు పుణ్యశీల గారు. కులం అనేది తీసుకురాకూడదు సార్. నేను గురునాథం గారు పుణ్యశీల గారిని అడుగుతున్నాను. ఒక నిమిషం చెప్పండి. ఎస్ పుణ్యశీల గారు. సార్ నమస్తే సార్. ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్తే.